బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. యాదాద్రి ఆలయ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. విపక్షాల వ్యాఖ్యలపై భట్టి రియాక్ట్ అయ్యారు. పూజల సమయంలో కింద కూర్చున్నారంటూ ట్రోల్ అయిన అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నట్లు తెలిపారు. ఆ ఫోటోను విపక్షాలు కావాలని ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక శాఖ నిర్వహిస్తూ రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తాను ఎవరికి తల వంచే వాడిని కాదన్న ఆయన, ఎవరు కూర్చోబెడితే కూర్చునే చిన్న పిల్లాడిని కాదని స్పష్టం చేశారు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని ప్రతిపక్షాల వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు. యాదాద్రి ఆలయ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. విపక్షాల వ్యాఖ్యలపై భట్టి రియాక్ట్ అయ్యారు. పూజల సమయంలో కింద కూర్చున్నారంటూ ట్రోల్ అయిన అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను కావాలని చిన్న స్టూల్ మీద కూర్చున్నట్లు తెలిపారు. ఆ ఫోటోను విపక్షాలు కావాలని ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక శాఖ నిర్వహిస్తూ రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తాను ఎవరికి తల వంచే వాడిని కాదన్న ఆయన, ఎవరు కూర్చోబెడితే కూర్చునే చిన్న పిల్లాడిని కాదని స్పష్టం చేశారు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని ప్రతిపక్షాల వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు. సంస్థను కానీ వ్యవస్థను కానీ ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఇది రాష్ట్ర ప్రజలకే ఉండేటట్టుగా దీని సంస్థ సంబంధించిన లాభాలు కానీ, ఈ సంస్థ ద్వారా వచ్చేటువంటి ఆదాయం కానీ ఆ సింగరేణి కార్మికులతో పాటు తెలంగాణ ప్రజలకే ఉండేటట్టుగా, చెందేటట్టుగా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఈ గని కార్మిక లోకానికి, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణికి సంబంధించినటువంటి అంశాలే కాకుండా మరొక అంశాన్ని కూడా మేము చాలా స్పష్టంగా ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము నోటిఫికేషన్ ద్వారా మేము మాట ఇచ్చాము. ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేస్తామని. ఈరోజు ప్రక్షాళన చేయడమే కాదు, అక్కడ నియామకాలు చేయడంతో పాటు నోటిఫికేషన్స్ కూడా ఇస్తా ఉన్నాం. ఈరోజు సింగరేణికి సంబంధించిన ఆస్తులు కానీ, సంస్థను కానీ, వ్యవస్థను కానీ ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఇది రాష్ట్ర ప్రజలకే ఉండేటట్టుగా దీని సంస్థ సంబంధించిన లాభాలు కానీ, ఈ సంస్థ ద్వారా వచ్చేటువంటి ఆదాయం కానీ ఆ సింగరేణి కార్మికులతో పాటు తెలంగాణ ప్రజలకే ఉండేటట్టుగా చెందే
యాదాద్రి ఆలయ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. విపక్షాల వ్యాఖ్యలపై భట్టి రియాక్ట్ అయ్యారు. పూజల సమయంలో కింద కూర్చున్నారంటూ ట్రోల్ అయిన అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నట్లు తెలిపారు. ఆ ఫోటోను విపక్షాలు కావాలని ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక శాఖ నిర్వహిస్తూ రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తాను ఎవరికి తల వంచే వాడిని కాదన్న ఆయన, ఎవరు కూర్చోబెడితే కూర్చునే చిన్న పిల్లాడిని కాదని స్పష్టం చేశారు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని ప్రతిపక్షాల వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు. నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసే కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసే కోసం సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసే కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసే కోసం నేనే కావాలని ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసే కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసే కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని